హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ గీక్స్. ఫ్రెండ్స్, మార్చ్ 24th వరల్డ్ టీబీ డే. టీబీ అంటే ఏంటి, అసలు టీబీని తెలుగులో ఏమంటారు, ఇది మనకి ఎలా వ్యాప్తి చెందుతుంది అనేదంతా కూడాను క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. టీబీ అంటే క్షయ అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మనల్ని క్షీణింపచేసేటువంటి ఒక ఇన్ఫెక్షన్ అన్నమాట. కరెక్ట్గా మనం దీని గురించి కేర్ తీసుకున్నాము అంటే మాత్రం చక్కగా క్యూర్ అయిపోయేటువంటి ఒక డిసీజ్. కొన్ని డిసీజెస్కి ఎలాంటి క్యూర్ లేదు, మనం దాని నుంచి కాపాడుకోవడం తప్పితే దానికి స్వస్థత అనేదే, దాని నుంచి హీల్ అవ్వడం అనేదే లేదు. కానీ టీబీ అనేది మనం కరెక్ట్గా తీసుకోవాల్సినటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నాము అంటే చక్కగా దీని నుండి మనము క్యూర్ అవ్వచ్చు. సో అసలు టీబీ ఎలా స్ప్రెడ్ అవుతుంది ఏంటి అనేదంతా కూడాను ఈ వీడియోలో చూసేయండి. ఫ్రెండ్స్, వరల్డ్లో 100లో ఒక 30% లేదా 40% పీపుల్ ఈ టీబీ తోటి ఇన్ఫెక్ట్ అయి ఉన్నారు. కొంతమందిలో టీబీ అనేది లోపల ఆ బ్యాక్టీరియా అనేది ఉన్నప్పటికీ కూడాను వాళ్ళలో మంచి ఇమ్యూనిటీ పవర్ ఉండడం వలన అది బయటికి కనపడదు. ఎప్పుడన్నా సరే ఏదన్నా డిసీజ్ వాళ్ళకి రావడం వల్ల వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఇమ్యూనిటీ అనేది డౌన్ అయిపోయినప్పుడు అది బయటకు వస్తుందన్నమాట. సో ఆల్మోస్ట్ ఒక 40% పీపుల్ దీనికి ఇన్ఫెక్ట్ అయి ఉన్నారు. మెయిన్ దీని ఎఫెక్ట్ లంగ్స్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఈజీగా ఎయిర్లో స్ప్రెడ్ అయ్యేటువంటి ఒక డిసీజ్ అన్నమాట. సో మనము టీబీలో చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓన్లీ లంగ్స్లో ఇన్ఫెక్ట్ అవ్వడము లేదా ఇలా ఎయిర్లో వ్యాపించడం అనే కాకుండా వన్స్ టీబీ అనేది బాడీలో ఎంటర్ అయిన తర్వాత అది బ్రెయిన్లో కానీ లేదంటే బోన్స్లో కానీ లేదంటే లివర్లో కానీ ఆ విధంగా ఎక్కడైనా సరే అది స్ప్రెడ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది. మెయిన్ మనం ఎక్కువ కేర్ తీసుకోవాల్సింది ఈ లంగ్స్కి సంబంధించినటువంటి టీబీ. ఇది ఎందుకు మనం దీని గురించి ఇంత శ్రద్ధ తీసుకోవాలి అంటే ఇది మనం దగ్గినప్పుడు లేదా మాట్లాడేటప్పుడు మన నోట్ నుండి వచ్చేటువంటి ఆ డ్రాప్లెట్స్ ఎయిర్లో కలిసిపోయి ఆ బ్యాక్టీరియా అనేది ఎదుటిన్న వాళ్ళకి స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. సో ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఒక హెచ్ఐవి పేషెంట్, ఒక టీబీ పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం ట్రీట్ చేసి పంపించాల్సినటువంటి పేషెంట్ ఎవరు అంటే మీరేం సమాధానం చెప్తారు? టీబీ పేషెంట్ని వీలైనంత తొందరగా మనం ట్రీట్ చేసి అక్కడి నుంచి పంపించాల్సి ఉంటుంది. ఎందుకంటే తను మాట్లాడేటప్పుడు దగ్గేటప్పుడు వచ్చే తుంపర్ల వల్ల పక్కనున్న వాళ్ళు కూడా ఇన్ఫెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో ఎప్పుడైనా టీబీ ఉన్న వాళ్ళు దగ్గేటప్పుడు ఖచ్చితంగా ఏదన్నా రుమాలు కానీ లేదంటే ఏదో ఒక క్లాత్ అడ్డం పెట్టుకొని దగ్గాల్సి ఉంటుంది మాట్లాడేటప్పుడు కూడాను. ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2 to 4 వీక్స్లో ఆ బ్యాక్టీరియా అనేది తగ్గిపోతుంది. 2 నుంచి 4 వారాల్లోపు ఆ బ్యాక్టీరియా అనేది తగ్గిపోతుంది. కాబట్టి అప్పుడు అది అంత ఇన్ఫెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉండదు. కానీ ఈ 2 నుంచి 4 వారాలు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా కేర్ఫుల్గా ఉండడం మంచిది. ఇంట్లో ఉన్న వాళ్ళతో కూడా కొంచెం మాట్లాడేటప్పుడు ఏదైనా క్లాత్ అడ్డం పెట్టుకొని మాట్లాడడము అదంతా చేయాల్సి ఉంటుంది. ఇంతకు ముందైతే అసలు టీబీ వచ్చిన వాళ్ళని చాలా దూరంగా పెట్టేయాలి, వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళకి సపరేట్గా ఒక రూమ్ అలాట్ చేయాలి, వాళ్ళని ఐసోలేట్ చేయాలి అన్నటువంటి ఆలోచనలో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అంతా భయపడాల్సిన అవసరం లేదు. వన్స్ మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మెడిసిన్ తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ బ్యాక్టీరియా అనేది ఖచ్చితంగా చనిపోతుంది. కేవలం మన బాడీలో ఏర్పడినటువంటి ఇన్ఫెక్షన్ తగ్గడం కోసమే మిగిలిన నెలలకు కూడా ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సో ఈ బ్యాక్టీరియా అనేది మన లంగ్స్లో ఒకసారి ప్రవేశించినప్పుడు అది మనం కానీ వెంటనే కేర్ తీసుకోలేదు అంటే అది లంగ్స్నంతా కూడాను డ్యామేజ్ చేసేస్తుంది అనమాట. ఆ టిష్యూస్ని అంతటినీ కూడాను డ్యామేజ్ చేస్తుంది. దానివల్ల విపరీతమైనటువంటి దగ్గు రావడము అవన్నీ కూడాను ఒక్కొక్కసారి అది ఎంత ఇన్ఫెక్ట్ అయిపోతుంది అంటే ఎంతగా ఇన్ఫెక్ట్ చేస్తుంది అంటే మనం మాట్లాడేటప్పుడు లేదా
దగ్గినప్పుడు ఒక్కొక్కసారి బ్లడ్ కూడా వస్తుందన్నమాట. ఎవరికన్నా ఇలాంటి సిమ్టమ్ కనపడింది అంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి మనము ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సడన్గా వెయిట్ లాస్ అయిపోవడం, ఎంత ఫుల్ మంచి హెల్దీగా మంచి వెయిట్తో ఉన్నటువంటి పర్సన్స్ అయినా సరే వన్స్ టీబీ అటాక్ అయింది, ఇన్ఫెక్ట్ అవుతుంది వాళ్ళలో అని చెప్పేసి అని తెలిసినప్పుడు వాళ్ళలో అనుకోకుండా సడన్గా వెయిట్ లాస్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. లేదంటే ఆకలి అనేది అనిపించదు. ఇవన్నీ కూడాను టీబీకి సంబంధించినటువంటి సిమ్టమ్స్. ఒక హెయిర్ అండ్ నెయిల్స్ తప్పనిచ్చి మిగిలిన ఏ బాడీ పార్ట్స్లో అయినా సరే టీబీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఏ బాడీ పార్ట్ కూడా, ఏ ఆర్గాన్ కూడా ఈ టీబీకి మినహాయింపు కాదు. ఒక చేతి గోళ్ళు లేదా కాళ్ళగోళ్ళు, హెయిర్ తప్పనిచ్చి మిగిలిన అన్ని పార్ట్స్లో టీబీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండడం అనేది చాలా మంచిది. ఫ్రెండ్స్, ఇంతకుముందు టీబీని ఈ స్పుటమ్ టెస్ట్ చేసేయడానికి ఈ మైక్రోస్కోప్లో పరీక్షించి టీబీ బ్యాక్టీరియా ఉందా లేదా అనేది చూసి లేదా ఎక్స్రే తీసి ఆ విధంగా టెస్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడైతే మన గవర్నమెంట్ మనకి అందరికీ కూడాను అందుబాటులోకి సిబినాట్ అనేటువంటి మిషన్ని తీసుకొని వచ్చారు. ఇదైతే ఇమ్మీడియట్గా వితిన్ 2 hours ఆ పేషెంట్కి టీబీ ఉందా లేదా, ఆ బ్యాక్టీరియా బాడీలో ఉందా లేదా, అంతేకాకుండా ఏదన్నా డ్రగ్కి రెసిస్టెన్స్ కూడా ఉందా వీళ్ళల్లో అనేదంతా కూడాను క్లియర్గా మనకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఈ మిషన్ని మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. సో వీలైనంత తొందరగా మనకి డౌట్ అనిపించినప్పుడు చెక్ చేయించుకోవడం మంచిది. ఇప్పుడు దాని గురించి కేర్ తీసుకోమని ఆర్ఎంపీలకి, తర్వాత మెడికల్ షాప్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను, ఎందుకంటే ఒక్క గవర్నమెంటే దీని గురించి గవర్నమెంట్ హాస్పిటల్స్లో పట్టించుకోవడం అనే కాకుండా ఈ విధంగా ఎవరన్నా మెడికల్ షాప్కి వెళ్ళి మాకు ఇలా దగ్గు ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళని వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేయండి. వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు మా దగ్గరికి పంపిస్తారు అంటే, వాళ్ళకి ఏదన్నా చెస్ట్లో పెయిన్ ఉందని చెప్పినా కానీ, లేదంటే బ్రీతింగ్ తీసుకోవడంలో ఏదన్నా ప్రాబ్లం ఉందని చెప్పినా కానీ, లేదా వాళ్ళకి కంటిన్యూస్గా దగ్గు వస్తూ ఉంది అని చెప్పినా, లేదా దగ్గేటప్పుడు కొంచెం బ్లడ్ కనిపిస్తుంది అని చెప్పినా కానీ, లేదా వాళ్ళకి ఈవినింగ్ టైము ఒకే టైంలో ఫీవర్ వస్తుందని చెప్పినా, ఆకలి అనిపించట్లేదు అని చెప్పినా సరే, లేదా నైట్ టైం బాగా చెమట పడుతుంది వాళ్ళకి అని చెప్పినా సరే, వాళ్ళు అనుకోకుండా వెయిట్ లాస్ అయిపోతున్నారు, కొంచెం దూరం నడవగానే ఆయాసపడుతున్నారు, లేదా ఏదన్నా లింఫ్ నోడ్స్లో కొంచెం స్వెల్లింగ్ అనేది లాంటిది వస్తుంది, ఇలాంటివన్నీ కూడాను ఏమన్నా అనిపించినప్పుడు మీరు దయచేసి మా దగ్గరికి రిఫర్ చేయండి అని ప్రతి ఆర్ఎంపీకి, ప్రతి మెడికల్ షాప్కి వెళ్ళి చెప్పి వాళ్ళని మా గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించండి అని చెప్పడం కూడా జరుగుతుంది. సో అవే సిమ్టమ్స్ ఇక్కడ తెలుగులో కూడాను నేను మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఎవరికైనా సరే దీర్ఘకాలికంగా దగ్గున్నా సరే, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా సరే, లేదా జ్వరం వస్తున్నా సరే, ఇలాంటి సిమ్టమ్స్ ఏమున్నా సరే వెంటనే ఈవెన్ ఆశాలు దీని గురించి కేర్ తీసుకుంటున్నారు, ఏఎన్ఎంస్ కేర్ తీసుకుంటున్నారు, మెడికల్ స్టాఫ్ అంతా కేర్ తీసుకుంటున్నారు. కానీ ఒక్క గవర్నమెంట్ అనే కాకుండా ఈ విధంగా ప్రజలు ఏం చేస్తారంటే చిన్న చిన్న వాటి కోసమని తొందరగా పెద్ద డాక్టర్ని కన్సల్ట్ చేయడం కంటే ప్రైవేట్ని కూడా దీనిలో పార్ట్ చేయడం అనేది చాలా మంచిది అన్న ఉద్దేశంతో ఈ విధంగా గవర్నమెంట్ అనేది కేర్ తీసుకుంటున్నారు అన్నమాట. ఆర్ఎన్టీసీపీ వాళ్ళంతా కూడాను దీని గురించి ఇంత కేర్ తీసుకుంటున్నారు. దగ్గేటప్పుడు బ్లడ్ కనపడిందంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయొద్దు అనేది మాత్రం పదే పదే ఇక్కడ గుర్తు చేస్తున్నాను. ఫ్రెండ్స్, వన్స్ టీబీ తోటి ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఇప్పుడు ఎక్కువగా సఫర్ అవుతున్నటువంటి పర్సన్స్ ఎవరు అంటే షుగర్ తోటి, డయాబెటీస్ తోటి బాధపడే వాళ్ళకి తొందరగా ఇది బాగా ఇన్ఫెక్ట్ అవుతుందన్నమాట. హెచ్ఐవి వాళ్ళకంటే కూడాను ఇంతకుముందు హెచ్ఐవి వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతున్నారు, హెచ్ఐవి వచ్చింది అంటే ఇమ్మీడియట్గా టీబీ కూడా వాళ్ళలో కనిపిస్తుంది అని అనిపించేది. ఇప్పుడైతే మాత్రం వాళ్ళకంటే కూడా ఎక్కువ శాతము డయాబెటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఇది చాలా ప్రాబ్లం అయింది. తర్వాత హార్ట్ డిసీజ్ ఏదన్నా ఉన్నా, ఏదన్నా క్రానిక్ డిసీజెస్ ఉన్నాయి అంటే వాళ్ళకి త్వరగా ఈ టీబీ అనేది ఇన్ఫెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడాను ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి డౌన్ అవ్వకుండా కేర్ఫుల్గా ఉండడం అనేది అవసరము.
ఎవరన్నా కాఫ్ తోటి ఈ విధమైన సిమ్టమ్స్ తోటి సఫర్ అవుతున్నారు అంటే వీలైనంత తొందరగా మనం శ్రద్ధ తీసుకొని దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల మన ప్రాణాలని కాపాడుకోగలుగుతాము. ఎట్ ద సేమ్ టైం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా కాపాడగలుగుతాము. మనం అశ్రద్ధ చేయడం వల్ల మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడాను సఫర్ అవ్వాల్సి వస్తుందన్నమాట. చక్కగా క్యూర్ అయిపోయేటువంటి డిసీజ్ అనవసరంగా మన ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఎందుకు ఒక్కసారి ఆలోచించండి. మందు తాగే అలవాటు, ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉన్న వాళ్ళకి, అంతేకాకుండా ధూమపానం, సిగరెట్ స్మోకింగ్ చేసే వాళ్ళకి కూడాను ఈ డిసీజ్ వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఈ మెడిసిన్ తీసుకోవడానికి, ఈ డ్రగ్స్ అనేవి, టీబీ డ్రగ్స్ అనేవి వాడడానికి గవర్నమెంట్ ఎంత సదుపాయాన్ని కల్పిస్తుంది అంటే ఆ టైంలో, ఆ ట్యాబ్లెట్స్ వాడే టైంలో వాళ్ళకి హెల్దీ ఫుడ్ అవసరం కాబట్టి వాళ్ళకి 500 రూపాయలని కూడా ఇస్తున్నారు. ఎవరైతే ఈ టీబీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకి 1000 రూపాయలు కూడా ఇస్తున్నారు. ఇంత కేర్ తీసుకుంటున్నందుకు గవర్నమెంట్కి ధన్యవాదాలు.